హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ హోమ్. ఈరోజు నేను చేసిన రొయ్యల బిర్యానీ అయితే మీకు చూపిస్తాను. ముందుగా అయితే రొయ్యలు అయితే వాష్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి నీట్గా కడిగి, తర్వాత మళ్ళీ కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి పక్కన పెట్టాను. అలా చేయడం వల్ల కొద్దిగా నీసు వాసన అయితే పోతుంది. ప్యాన్లో ఆయిల్ అయితే తీసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. మామూలుగా పులావ్ టైప్ కాకుండా దమ్ అయితే చేస్తున్నాను. ఆనియన్స్ అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. చూడండి, మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడైతే పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పట్ట, యాలకులు వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటో అయితే తీసుకున్నాను. దాన్ని సన్నగా తరిగైతే యాడ్ చేశాను. బాగా మెత్తగా మగ్గాలండి టమాటోని. తర్వాత కొద్దిగా కారం, కొద్దిగంత జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశానండి. తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలు అయితే యాడ్ చేశాను. ఆ రొయ్యలు మంచిగా మసాలాలో ఉడికేంత వరకు అయితే మూత పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత అయితే పెట్టుకుంటే రొయ్యలు అనేవి కుక్ అవుతాయి. ఆ పక్కన దమ్కైతే బియ్యం అయితే ఉడికిస్తున్నానండి. రొయ్యలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేశాను. మొత్తం బాగా ఫ్రై అయిందండి. రైస్ అయితే ఒక 80% కానీ 70% కానీ కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే దమ్ చేస్తాం కాబట్టి. రైస్ అయితే యాడ్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేయాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అయితే యాడ్ చేయాలి. నేనైతే కొద్దిగా గోరువెచ్చని వాటర్లో అయితే కుంకుమ పువ్వు అయితే నానపెట్టానండి, వేసి ఉంచాను. కొద్దిగా కలర్ కోసం అయితే ఆ వాటర్ కూడా యాడ్ చేయాలి. అలాగే ఒక 5 minutes అట్లా వదిలేస్తే మిగతా 30% కూడా రైస్ కుక్ అయిపోతుంది. ఇది సింపుల్ అండి. వేడివేడి బిర్యానీ అయితే రెడీ అవుతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్